సో ఇదండి ఎంట్రన్స్. హాయ్ ఎవ్రీవన్, ఈరోజు మనం ది మోస్ట్ ఎక్సైటింగ్ వీడియో చూడబోతున్నాం. ఏంటంటారు అదే ప్రపంచంలోనే వన్ ఆఫ్ ది ఓల్డెస్ట్ బనియాన్ ట్రీ. సో ఓల్డెస్ట్ బనియాన్ ట్రీ అంటే ఎన్ని సంవత్సరాలు? 1, 2, 3, 4, 5 అలా లెక్క పెట్టుకుంటూ వెళ్తే నేను మొత్తం 400 కౌంట్ చేయాలి. అంటే 400 ఇయర్స్ ఓల్డ్ ట్రీ అనమాట. 400 ఇయర్స్ ఓల్డ్ అంటే నమ్మలేకపోతున్నారా? నమ్మి తీరాలి. ఇది చెప్పాను కదా, ఇండియాలోనే వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఓల్డెస్ట్ ట్రీ అనమాట. సో ఈరోజు మనం దీన్ని ఫుల్గా ఎక్స్ప్లోర్ చేద్దాము. ఏది ఎండ్ టు ఎండ్ మిస్ అవ్వకండి. మొత్తం 3 ఏకర్స్లో ఉన్న ఈ మర్రి చెట్టు అంతా చూసేద్దాం. నైట్ ఆడన్నా ఇక్కడ ఉంటే కనుక ఆడ అయిపోయాడే, మామూలుగా ఉండదు ఇక్కడ. ఓవరాల్గా ప్లేస్ అయితే చాలా బాగుంది. కిడ్స్ విల్ ఎంజాయ్ అండ్ ఆల్సో మీరు కూడా, పెద్దలు కూడా చూడొచ్చు. ఇలాంటిది చాలా అరుదైన వృక్ష జాతి. వీటిని మనం కాపాడుకోవాలి. అలాగే వీటి గురించి తెలుసుకోవడం కూడా మనకి చాలా చాలా ముఖ్యం. అన్నిటి పరంగా, ఎడ్యుకేషన్ పరంగా, నాలెడ్జ్ పరంగా కూడా. నాకైతే చాలా చాలా బాగా నచ్చింది. ఈసారి బెంగళూరులో ఎవరైనా ఉంటే కనుక తెలుగు వాళ్ళు చూడండి. 60 కిలోమీటర్స్ ఇదే ట్రిప్ సరిపోతుంది, అంతకు మించి ఏం అవసరం లేదు. సో వెరీ బ్యూటిఫుల్ ప్లేస్. సో ఇది చూసారా, స్పెషాలిటీస్ 400 ఇయర్స్ ఓల్డ్, 10,322.76 స్క్వేర్ మీటర్స్ ఇది. మిగతా చూసుకుంటే అదర్ 5 బిగ్గెస్ట్ బనియాన్ ట్రీస్ ఆఫ్ ఇండియా అండ్ దేర్ ఏరియాస్. తిమ్మమ్మ మరిమాను ఆంధ్రప్రదేశ్లో ఉంది. కబీర్వాడ్ బనియాన్ గుజరాత్లో ఉంది. ద జియంట్ బనియాన్ ఉత్తరప్రదేశ్లో. ద జియంట్ బనియాన్ కోల్కతా. పిల్లాల మర్రి తెలంగాణ. ఇప్పుడు ఇది చూస్తున్నది ఇదంతాను దాని యొక్క రూట్సేనండి. మెయిన్ ట్రీ అయితే లేదు ఇక్కడ. మెయిన్ ట్రీ ఎప్పుడో చనిపోయిందంట. ఇప్పుడు దాని రూట్స్ మీద ఇది ఉంది. ఈ ట్రీ మొత్తం 3 ఏకర్స్లో విస్తరించి ఉందండి. దీనికోతే ఏదైతే మెయిన్ ఉంటుందో ఆ మదర్ ట్రంక్ అయితే అదొక, ఈ ట్రంక్ అయితే లేదు. మర్రి చెట్టు తెలుసు కదా మీకు, దానికి ఊడలు వచ్చేసి మళ్ళీ పక్కన ఇంకోటి చేస్తూ ఉంటాయి కదా, దానికి భూమిలోకి వెళ్ళిపోయి ఊడలు అయిపోయి మళ్ళీ అదొక చెట్టు కింద తయారవుతుంది. అలాగా ఈ మదర్ ట్రీ ఏదైతే ఉందో అది లేకుండా దానికి ఊడలు ఏ ఉన్నాయో అవి మొత్తం చుట్టూరు 3 ఏకర్స్లో మొత్తం విస్తరించి ఉంది. ఇప్పుడు ఉన్నది 3 ఏకర్స్లో. చూస్తున్నారా, ఇంక ఇక్కడ ఈ ప్రదేశంలోనే ఉండేది మదర్ ట్రీ, కాకపోతే అది చనిపోయింది. ఇప్పుడు ఆ ప్లేస్లో శ్రీ మునేశ్వర దేవాలయం అన్నది కట్టారు. ఉన్నాయి కదా, ఈ ఓడలకి కిందకు వచ్చినప్పుడు వాటికి చుట్టూరు కంచె వేసి లోపల మట్టి వేసి దాంట్లో ఆకులు వేసి మల్చింగ్ కింద సో వీటిని పెంచుతున్నారనమాట. ఇట్స్ వెరీ నైస్. చెట్టు మధ్యలో ఉన్నానండి, స్థలం మధ్యలో ఉన్నాను. సో ఇక్కడ నుంచి మీరు చూస్తే ఓవర్ వ్యూ. సో ఇదంతా అనమాట పెద్ద మర్రి చెట్టు. ఏదో ఒక చెట్టు, కాకపోతే దీనికి కట్ అయిపోయింది మెయిన్ ట్రీలోని. అక్కడి నుంచి దీనికి కట్ అయిపోయింది. ఇది ఇంకా చచ్చిపోతుంది. అది నాకు అది చాలా బాగా నచ్చిందండి. అది 400 ఇయర్స్ ఓల్డ్ ట్రీ. చాలా ప్రశాంతంగా ఉంది. మీకు ఇక్కడికి వస్తే కనుక
పిల్లలతో ఎంజాయ్ చేయవచ్చు. ఒక 1 అవర్ స్పెండ్ చేస్తే సరిపోతుంది. ఇక్కడ ఎంట్రీ ఫీ లాంటివి ఏమీ లేవు. బాగా మెయింటైన్ చేస్తుంది కర్ణాటక గవర్నమెంట్. దానికి స్పెషల్గా ఫండ్స్ అలొకేట్ చేయడం కానీ, స్టాఫ్ని పెట్టడం కానీ, మెయింటెనెన్స్ కానీ, మొత్తం గ్రీనరీ చాలా చాలా బాగుంది. మీకు ఏమైనా కుదిరితే కనుక 1 డే ట్రిప్, 1 డే ట్రిప్ అవ్వలేదు, హాఫ్ డే ట్రిప్ అయినా కుదిరితే కనుక పిల్లలతో రండి. ఇలాంటివి చూపించాలి మనం. ది ఫేమస్ థింగ్స్ అనమాట, చాలా వాల్యుబుల్ థింగ్స్ అనమాట. ఇవి చూపిస్తే కనుక వాళ్ళు కూడా బాగా ఎంజాయ్ చేస్తారు. ఎవరిదో టూరిస్ట్ అండి మొత్తం తీసుకొని తినేసింది. ఇలా ఓపెన్ చేసుకుంటే ఉంటుందా, రావట్లేదా? అవి డ్రై ఫ్రూట్స్ ఉన్నాయండి, జీడిపప్పు అవి ఓపెన్ చేసేసింది. అయ్యో డ్రై ఫ్రూట్స్ అనేది చేస్తుంది, బాదపప్పు. ఆడికి పెట్టరా పాపం, ఏడు చూస్తున్నాడు కదా. ఇక్కడ లేదు కానీ తన మదరు చెప్పాను కదండి కిడ్స్ ఎంజాయ్ చేస్తారని. తన మదరు మొత్తం చెప్తుంది. రూట్స్ చాలా రూట్స్ ఉంటాయి, అవన్నీ ఇక్కడ మొత్తం వన్ ట్రీ అలా బిగ్ ట్రీ అయిందని ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. చెప్పాను కదండి, అలా తీసుకొస్తే కనుక వాళ్ళకి నాలెడ్జ్ పెరుగుతుంది. సో ఎలా అనిపించింది ఈ 3 acresలో ఉన్న 400 years ఓల్డ్ మర్రి చెట్టు బనియన్ ట్రీ? ఇది నాకు ఫస్ట్ టైము చాలా ఎగ్జైట్ అయ్యాను. ఎందుకంటే ఇంత ఓల్డ్ ట్రీ నేను ఎప్పుడు చూడలేదు. చిన్న మర్రి చెట్లు చూసాను తప్పించి ఇంత పెద్దదైతే చూడలేదు. నేనైతే చాలా బాగా నచ్చింది. ఈసారి ఎవరన్నా మీరు దగ్గరలో ఉంటే కానీ తప్పకుండా రండి, ఉంటే పిల్లల్ని తప్పకుండా తీసుకురండి. సో ఇంతటితో మన వీడియో క్లోజ్ అయిపోతుంది. సో వీడియో నచ్చితే కనుక మీరు లైక్ చేయండి, మీకు షేర్ చేయండి. మీకు మంచి ఇలాంటి వీడియోస్ కావాలంటే సబ్స్క్రైబ్ చేయండి. ఇదండి వీడియో, ఓకేనా? సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అందరికీ సెలవు, నమస్కారం.